గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను లేలోని కరో అనే ఒక విలేజ్లో ఉన్నా. ఇక్కడ నుంచి మనకి ప్యాంగాంగ్ దగ్గర అంటే మనాలి రూట్లో కరో వస్తుంది. కరో నుంచి లే అనేది 50 కిలోమీటర్లు. అందుకే నేను కరోలోనే స్టే తీసుకున్నా. కరో నుంచి వెళ్ళి ప్యాంగాంగ్, ఉమ్లింగ్లా, హాన్లే, మళ్ళీ కరోకి రావాలి. ఈ సర్క్యూట్ అంతా దాదాపు 800 కిలోమీటర్లు. పెట్రోల్ ఉంటుందా తెలియదు. ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా. ఎందుకైనా మంచి అని చెప్పేసి ఒక క్యాన్ కొని అయితే ఒక 400 లీటర్లు అయితే ఫుల్ చేయించుకొని పెట్టుకున్నా. లగేజ్ ప్యాక్ చేసుకున్నా. ఇంకా కరూ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఫుల్ ఆర్మీ క్యాంప్స్ మొత్తం ఇక్కడ మొత్తం కరూలో. చలో ఇంకా కరూ దాటిన తర్వాత ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ నేను కరూ అనే విలేజ్లో ఉన్నా. ఇప్పుడు మీకు రూట్ చూపిస్తే చూడండి. ఇది మెయిన్ సెంటర్ కరూది. ఇటు సైడ్ ఏమో లే. నేను ఇటు సైడ్ నుంచి వచ్చిన అది మనాలి రోడ్డు. ఇదేమో లే రోడ్డు. మనమేమో ఇటు సైడ్ వెళ్ళాలి ఉమ్లింగ్లో పోవాలంటే. చలో ఇంకా వెళ్ళిపోదాం ఉమ్లింగ్లాకి. కరువులో పొద్దున్నే అసలు ఎండ వచ్చింది, మళ్ళీ అప్పుడే మేఘాలు వచ్చినాయి. అసలు ఇక్కడ వెదర్ ఏంటనేది అసలు మొత్తానికి అర్థం కావట్లేదు. అప్పుడప్పుడే క్లైమేట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. పొద్దున మాత్రం చలి పెడుతుంది అంటే మామూలుగా చలి పెట్టట్లేదు. అయినా కూడా మనం ఉమ్లింగ్లో పోవాలి కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయినా చలిలో కూడా. బైక్ అనేది పికప్ అయితే అస్సలు అనిపించట్లేదు. ఎందుకనంటే మరి కొంచెం లోడ్ ఎక్కువైంది. అంటే పెట్రోల్ కొట్టించిన అట్లనే ఒక 7 కేజీస్ వరకు వెయిట్ ఎక్కువైంది. మరి అందుకా లేకపోతే పెట్రోల్ అయిన ప్రాబ్లం అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. లగేజ్ తీస్తే బాగుండని చూసిన దాబాలో. అక్కడ నేను నైట్ స్టే చేసిన దాంట్లో. కానీ తీస్తే మళ్ళీ ఏ రూట్లో వస్తామో తెలియదు, ఏందో తెలియదు. అందుకే ఇంకా అక్కడ ఉంచలేదు. బండి మాత్రం పికప్ అయితే స్లో ఉంది. 20-30 అట్లా స్పీడ్ వెళ్తుంది బండి అయితే. అస్సలు పవర్ అయితే ఘోరంగా ల్యాగ్ ఉంది ఇక్కడ. ఫైనల్గా అయితే స్నోఫాల్ అనేది స్టార్ట్ అయింది. నేను అనుకునేది అయింది. వెదర్ చూస్తేనే అర్థమైపోతుంది వర్షం పడుతుందా స్నో పడుతుందా అని చెప్పేసి. స్నో పడుతుంది. అసలు చాలా దూరం వరకు అయితే ఏం కనబడట్లేదు. ఇట్లా స్నో పడ్డాక అసలు నేను ఎక్కడికి పోగలుగుతా, ఎక్కడికి పోలేను. ఎందుకంటే నా ఫ్రంట్ వైజర్ మీద మొత్తం డిపాజిట్ అవుతుంది. దాన్ని క్లీన్ చేసుకుందామని చెప్పేసి పైకి ఎత్తితే వచ్చి కళ్ళలో పడుతుంది. చాలా ఇబ్బంది ఇట్లాంటి ప్లేస్లో స్నోలో జర్నీ చేయాలంటే. మీకు కనిపిస్తుంది ఆ స్నోకి వైట్గా ఇట్లా పడుతుంది చిన్నగా ఇప్పుడే. చాలా ఇబ్బంది అసలు ఇక్కడ. అసలు ఏంటంటే నేను లేట్ అయినా. అసలు యాక్చువల్గా మేలో రావాలి, జూన్లో రావడం నా మిస్టేక్. అందుకే ఇట్లా వర్షాలు మొత్తం ఇట్లా స్నో అనేది చూడాల్సి వస్తుంది. ఫస్ట్ సారి చూసినప్పుడు మంచిగా అనిపించింది. కానీ రోజు అదే అయితే ఇక చిరాకు వస్తుంది. డ్రైవ్ చేయాలంటే ఇబ్బంది. చేతి మునివేళ్ళు ఉంటాయి కదా, అవి మొత్తం పిన్నిసులతో గుచ్చినట్టు అయిపోతుంది మొత్తం. అంత చలి, ఘోరమైన చలి ఉంది అసలు ఇక్కడ. ఈ అన్నవాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చిర్రు. అసలు ఎట్లా కొడుతున్నావు బ్రో, ఈ 350 బండి వేసుకొని కార్ వేసుకొని కొట్టడమే మాత్రం అయితలేదు. ఇంత చిన్న బండితో ఎట్లా కొడుతున్నా అని చెప్పేసి అన్నవాళ్ళు మెచ్చుకుంటున్నారు చాలా. అంత బాగానే ఉంది. కానీ ఈ వెదర్ చూస్తే నాకు ముందుకోవాలా వెనుకోవాలని అర్థం కావట్లేదు. ఎందుకంటే ముందు కూడా సేమ్ ఇట్నే అయితే మొత్తం స్నో అంతా రోడ్డు మీద డిపాజిట్ అయితే మన బండి అనేది స్కిడ్ అవుతూ ఉంటుంది. అసలు ఏం చేయాలనేది అర్థమవుతలేదు. మొత్తం చూడండి పక్కన అంత స్నో ఉంది. చాలా డేంజర్ అసలు ఇక్కడ మొత్తం అంతా. ఉమ్లింగ్లా ప్యాంగాంగ్ పోయి దారిలో స్నో చూడండి ఎట్లా పడుతుందో. నాకు అసలు కళ్ళు కనబడతలేవు. వైజర్ మీద డిపాజిట్ అవుతుంది అంత స్నో. వైజర్ తీసిన కళ్ళలో పడుతుంది. కళ్ళు చల్లగా మండుతుంది మొత్తం అంతా. ఈ ఉమ్లింగ్లా ప్యాంగాంగ్ లేక ట్రిప్ ఆపేద్దాం అనుకుంటున్నా. నాకు చాలా నిజంగా చెప్తున్నా, ప్రామిస్, నాకు చాలా బాధ అవుతుంది. కానీ పోలేని పరిస్థితి. కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. కానీ అంటే హైయెస్ట్ మోటరబుల్ పాస్లో నా బండి పెట్టాలనుకున్నా. దేవుడు దాన్ని నాకు సపోర్ట్ చేయట్లేదు. చూడండి నా బండి మీద ఎంత స్నో డిపాజిట్ అయిందో. ఇప్పుడే ఇదంతా చాలా దూరం వరకు ఇట్నే డిపాజిట్ అయిందట. ముందు ఇంకా బండి స్కిట్ అవుతున్నాయట. చూద్దాం, పోయే ప్రయత్నం అయితే చేద్దాం. కాసేపు ఆయన తర్వాత చూద్దాం. మళ్ళీ అక్కడ నుండి కొంచెం దూరం వచ్చిన చాంగ్లా పాస్ అని ఉండింది. ఐ లవ్ చాంగ్లా. 17,688 ఫీట్ల హైట్లోకి అయితే వచ్చేసినాం. అయినా స్నోఫాల్ అని అయితే ఆగట్లేదు. చాంగ్లా బాబా అని ఉంది. ఒకసారి పోదాం, అది ఏంటో చూద్దాం. ఇంకొంచెం ట్రై చేద్దామని చూసిన కొద్దీ వెదర్ ఖరాబ్ అయితేనే ఉంది. మొత్తం అంతా వర్షం కొడుతుంది. మనం చూసుకుంటే ఇటు కూడా ఫుల్ వర్షం ఉంది. ఒక ఆర్మీ అని అన్నాడు, బ్రదర్ నువ్వు చేసిన ప్రయత్నం మంచిదే, కానీ నువ్వు వచ్చిన టైం కరెక్ట్ కాదు అని. నాకు తెలుసు జూన్లో లడఖ్ రావద్దు అని, మేలోనే రావాలి.
కానీ నాకు అంత టైం పట్టింది. ఇంకా నేను రిటర్న్ అవుతున్నా. ప్యాంగాంగ్ కానీ ఉమ్లింగ్లా కానీ పోవట్లేదు. ఉమ్లింగ్లా అనేది నా డ్రీము, అసలు పాసిబుల్ అవుతలేదు. వర్షం చూడండి, ఆ కొండలు ఎంతవరకు ఉన్నాయి అంతవరకు నేను ఎక్కడ తప్పించుకోగలుగుతా. నా వేళ్ళకు మొత్తం శూలాల్లో గుచ్చుకోపోతుంది మొత్తం గాలి అంతా. రిటర్న్ అయిపోతా. లే వెళ్ళి కార్గిల్ అటు సైడ్ వెళ్ళి కొన్ని ప్లేసెస్ విజిట్ చేసుకొని తొందర దిగిపోవాలి శ్రీనగర్ వైపు. ఎందుకంటే ఇక్కడ వర్షం కొడితే కొండలు కూడా పడే ఛాన్స్ ఉంటుంది, చాలా రిస్క్ ఇది. వదిలేద్దాం. ఇంకా ఇక్కడ ఒక బౌద్ధులకు సంబంధించింది ఒక వర్క్ జరుగుతుంది, ఇక్కడ ఆగిన వర్షం కొడుతుందని చెప్పేసి. చూడండి, కొండలు ఎంతవరకు ఉన్నాయి అంతవరకు వర్షాలు ఉన్నాయి. నేను ఏడ తప్పించుకోగలుగుతా ఇంకా. ఇక్కడ మనం చూసుకుంటే చాంగ్తాంగ్ అని చెప్పేసి ఉంది లడాక్ పోలీసు. మన బండి నెంబర్ అవన్నీ వెహికల్స్ అని డీటెయిల్స్ అని రాసుకున్నారు. కానీ ఇక్కడ వరకు అయితే ఇంకా ఐఎల్పి అడగలేదు. మేబీ ముందు అడుగుతారో చూడాలి. ఐఎల్పి అయితే మనం అప్లై చేసినాం, 400 రూపాయలు పడ్డది 10 రోజులకి. చలో ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఎవరెవరు ఎక్కడ అడుగుతారు ఐఎల్పి చూద్దాం. కొంచెం వాతావరణం ఇక్కడ నుంచి అయితే చేంజ్ అయింది, కొంచెం సంతోషం నాకు. ఎందుకనంటే పొద్దున్న నుంచి అసలు పాసిబుల్ కావట్లేదు వీడియో తీయడమైనా జర్నీ చేయడమైనా కూడా. ఆ స్నోకి ఆ వర్షానికి నాకైతే వశపడలేదు. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ అట్లా ఏం లేదు, మంచిగా ఉంది. అంటే అక్కడ ఇక్కడ వెదర్కి అసలు సంబంధమే లేనట్టుంది, బాగుంది వెదరు. ఇట్నే ఉంటే నేను ఇంకా మంచిగా ఎంత దూరమైనా వెళ్ళగలుగుతా. కానీ అట్లనే ఇంకా స్నో పడుతూ ఉంటే మాత్రం అసలు కాదు. ఈ తొందర లడాక్ కంప్లీట్ చేసుకోవాలి. అసలు ఎవరైనా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జూన్లో ఎవరు రావద్దు, మే మిడిల్లో అట్లా వస్తే మంచిగా ఉంటుంది, మీకు కూడా వెదర్ సహకరిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ చలి అనేది మనకు వర్కౌట్ కాదు, అది ఒక్కటి గమనించుకోండి. రండి, వస్తే మేలో రండి, మ్యాక్స్ ట్రై చేయండి మేలోనే. మళ్ళీ ఉన్నట్టుండి వర్షం స్టార్ట్ అయింది. ఎప్పుడు వర్షం కొడుతుందో, ఎప్పుడు అసలు వెదర్ అనేది ఇక్కడ ఎవరు చెప్పలేరంట. ఇక్కడేమో వర్షం కొడుతుంది, పక్కనేమో ఎండ కొడుతుంది చూడండి, అక్కడ గమనించండి. అటు సైడు ఇక్కడ ఆర్మీ అన్న వాళ్ళు అంటున్నారు 5 నిమిషాల్లో వెదర్ మారిపోద్ది బ్రో, ఎప్పుడు ఎట్లుంటుంది అనేది వెదర్ గెజ్ చేయలేము. పోయినసారి 7 సార్లు స్నోఫాల్ అయింది, ఇంకా ఈసారి నేను 1 సారి 2 సార్లు చూసిన అంతే అని చెప్పేసి అంటున్నాడు అన్న. వర్షం అప్పుడే పడుతుంది అప్పుడే పోతుంది. అక్కడ మనం చూసుకుంటే ప్యాంగాంగ్ లేక్ కనబడుతుంది. 2 నిమిషాలు అయితే ప్యాంగాంగ్ లేక్ రీచ్ అవుతున్న టైంలో వర్షం పడ్డది, అందుకే చాలాసేపు ఆగిన. ఇప్పుడు వెళ్దాం ప్యాంగాంగ్ లేక్ దగ్గరికి. ఇంకా ప్యాంగాంగ్ లేక్ చూద్దాం. ఫస్ట్ వ్యూ ఆట ఇది, ప్యాంగాంగ్ లేక్ చూడడానికి ఫస్ట్ వ్యూ ఆఫ్ ప్యాంగాంగ్ లేక్ అని చెప్పేసి ఉంది, చూద్దాం వెళ్ళి. ఫైనల్గా అయితే ప్యాంగాంగ్ లేక్ అయితే వచ్చేసినాం. వర్షం అయితే చినుకులు పడుతూనే ఉన్నాయి. నా గోప్రో అయితే ఎంత ఖరాబ్ అయితే అసలు అర్థం కావట్లేదు. చూసుకుంటే చూడండి, ఇదంతా ప్యాంగాంగ్ లేక్. ఇక్కడ చూడండి స్కూటర్లు ఉన్నాయి. 3 Idiots సినిమా ఎవరైనా చూసుంటారు కదా, సో ఆ షూటింగ్ అనేది ఇక్కడనే జరిగింది. ఇక ఆ స్కూటర్తో చేసిందని చెప్పేసి 4 స్కూటర్లు పెట్టిరు, అండ్ కూర్చునే ప్లేస్ కూడా సెట్ చేసిరు మొత్తం అంత. ఇక్కడ చూడండి, ఇప్పుడే వర్షం పడ్డది, మళ్ళీ ఇప్పుడే వర్షం అయిపోయింది. చూడండి మొత్తం ఇట్లా సీట్ ఉంటుందిగా కూర్చోడానికి, ఈ వెనక నుంచి చూపిస్తే మీకు అర్థమవుతుంది, ముందు నుంచి చూస్తే అర్థం కాదు. ఈ ప్లేస్లోనే మొత్తం సినిమా షూటింగ్ అంతా జరిగిందంట. చూడండి స్కూటర్లు 4 పెట్టారు, అందరూ చాలామంది ఫోటోలు దిగుతున్నారు ఇక్కడికి వచ్చి. ప్యాంగాంగ్ లేక్ అంటే ఏదో లేక్ మామూలుగా లేదు, ఒక సముద్రం ఉన్నట్టే ఉంది. అలలు కూడా మామూలుగా రావట్లేదు, సముద్రంలో వచ్చినట్టు వస్తున్నాయి అలలు అయితే. ప్యాంగాంగ్ లేక్ అయితే చూస్తా అనుకోలేదు, అసలు అట్నుంచి అటే రిటర్న్ పోదాం అనుకున్నా. కొంచెం పెద్దగా లేదు ప్యాంగాంగ్ లేక్, దీని పక్కనే రోడ్ జర్నీ మొత్తం అంతా. నాకు తెలిసి మొత్తం దీని పక్క నేను ఒక 30 కిలోమీటర్స్ వరకు వచ్చి ఉంటా, అయినా కూడా లేక్ అయితే నన్ను వదిలిపెట్టట్లేదు, అంత పెద్దగా ఉంది లేక్. ఈ వాటర్ చూసుకుంటే మాత్రం ఫుల్ బ్లూలు, ఆకాశాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుందో ఆ వాటర్ చూస్తే కూడా అట్లా అనిపిస్తుంది. చూడండి చాలా దూరం నుంచి వస్తున్నా, అయినా కూడా అయిపోవట్లేదు ప్యాంగాంగ్ లేక్ అనేది. చిన్న ఉంటుంది కావచ్చు అనుకున్నా లేక్ అంటే, ఎంత పెద్ద ఉంటుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ మనం చూసుకుంటే ఒక చిన్న విలేజ్ లెక్క ఉంది, మొత్తం అంతా ఎంటర్ అయిపోయినాం. చూడండి ఇక్కడ ఫుల్ ఎండ కొడుతుంది, మళ్ళీ ఎండ కొడితే మంచిగా అనిపిస్తుంది. అసలు ఇక్కడ ఎటు పోవాలనేది కన్ఫ్యూజన్, అసలు ఎక్కడ కూడా సరిగ్గా బోర్డ్స్ అనేది లేదు, సిగ్నల్స్ సరిగ్గా ఉండవు ఇట్లాంటి దారిలో. చూద్దాం మ్యాప్లో చూసి వెళ్దాం. ఫోన్ అనేది జేబులోనే పెట్టుకుంటున్నా మ్యాక్స్, ఒకటే సిమ్, ఆ ఫోన్ అనేది ముందు ట్యాగ్ చేయట్లేదు అసలే. చూసుకుంటే ఇటు ఉంది రోడ్డు రైట్ సైడ్, అటు వెళ్ళిపోదాం. ఇంకా ఎక్కడెక్కడైతే ఫుడ్ సరిగా అవైలబుల్ ఉండదో అక్కడ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఫుడ్ అనేది చేస్తుంది. 35 రూపీస్ బ్రెడ్ ఆమ్లెట్.
టీ కూడా చెప్పేసిన. वेस्ट बंगाल से पूरा उमलिंगला तक क्रॉस कर लिया हमने, हस्बैंड वाइफ तक. तो हमने सोचा नहीं था यामाहा हम लोग का साथ दे देगा. ये अच्छा होता. आप लोग, आपसे मिलके बहुत अच्छा लगा, बहुत. इनका चैनल सब्सक्राइब कीजिए. और हमने भी एक बता दे, मेरा भी चैनल है, बंगाली का है, तो कोलकाता स्कूटी राइड मेरा चैनल का नाम है. तो ये पूरा पूरा इंडिया घूम रहा है. मैं बेस्ट ऑफ लक कर रहा हूँ. और भी टाइम लगेगा शायद. आप अच्छे से जाइए और अच्छे से टाइम से वापस आइए. Thank you भैया. क्योंकि कोई आपका इंतजार कर रहा है घर पे. థ్యాంక్ యూ సామ్. चलिए, థ్యాంక్ యూ సో bye. మచ్. సేఫ్ రైడ్ బ్రదర్. బాయ్. ఇక్కడ బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళ క్యాంటీన్ మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ ఎంత బాగుందనంటే డబల్ బ్రెడ్ డబల్ ఎగ్తోని ఆమ్లెట్ వేసిండు అన్న, 35 రూపీస్. టీ అనేది 15 రూపాయలు. నాకు తెలిసి ఈ సర్క్యూట్లో ఇంత తక్కువ ధరలు దొరికేదైతే ఇక్కడనే. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడ ఏం దొరకట్లేదు అని చెప్పేసి ఒక క్యాంటీన్ రన్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే చాలా క్యాంటీన్లు ఉన్నాయి. ఎక్కడైతే అవైలబుల్ ఉండదో అక్కడ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాత్రం ఒక క్యాంటీన్లా మెయింటైన్ చేస్తుంది. చాలా బెస్ట్ ఉంది ఫుడ్ అయితే, నాకు నచ్చింది, చాలా నచ్చింది. ఒకవేళ రిటర్న్ వస్తే మాత్రం మళ్ళీ ఆగే ప్రయత్నం చేస్తే ఇక్కడనే. ఇంకా వర్షము ఎండ కలిపి చంపుతున్నాయి. చూడండి వాటర్ ఎంత బ్లూయిష్ ఉన్నాయో, మంచిగా ఉన్నాయి వాటర్ చూడడానికైతే. చాలా పెద్దగా ఉంది. ఫైనల్గా అయితే ఇక్కడ చెక్ పోస్ట్లో ఐఎల్పి అనేది చెక్ చేసిర్రు. చాలా సేపటి తర్వాత ఐఎల్పి అనేది చెక్ చేసిర్రు. అంటే ఎక్కడైతే మనము కొంచెం డేంజరస్ పొజిషన్లోకి పోతామో అట్లాంటి లొకేషన్లలో ఐఎల్పి చూసి ఐడి రాసుకొని ఎప్పటివరకు ఎక్స్పైర్ ఉందో చూసుకొని వెళ్ళమని చెప్పేసి అన్నారు. ఇంకా వెళ్ళిపోదాం. మొత్తం రోడ్ వర్క్స్ అయితే నీట్గా జరుగుతున్నాయి, ఫుల్ మంచిగా ఉన్నాయి రోడ్లు అయితే. మొత్తానికైతే ఆఫ్ రోడ్ తగిలింది ఇక్కడ నుండి. అసలు నేను ఇట్లునే డ్రైవ్ చేయగలుగుతా రోజు ఒక 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు. కానీ ఇందులోనే వర్షం కొట్టి స్నో పడితే మాత్రం అసలు ఇక కాదు. ఎందుకంటే ఇక్కడ ఆ వర్షం పడితే అది వర్షం కాదు, ఏదో ఫ్రిడ్జ్ నుంచి ఐస్ గడ్డ నుంచి పడ్డ వాటర్ లెక్క పడుతున్నాయి. అది ఇబ్బంది ఇక్కడ. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు మంచి రోడ్లు మెయింటైన్ చేస్తున్నారు. ఒక 5 కిలోమీటర్ల వరకే ఈ రోడ్డు బాగాలేదు, దాన్ని వేసేస్తారు తొందరలోనే. ఇంకా ఆఫ్ రోడ్ అయితే ఈరోజు ఇక్కడనే కొంచెం మాత్రమే దొరికింది. ఇంకా ఇక్కడ చూడండి ఇప్పుడే మళ్ళీ ఎండ. అసలు వెదర్ అనేది అసలు అందా చేయలేకపోతున్నాం. ఆకాశం చూడండి ఎంత బాగుందో. ఎందుకంటే మనం దాదాపు నేను ఒక 3-4 కిలోమీటర్ల హైట్లో ఉన్నా కాబట్టి ఆకాశం ఇంకా నాకు మంచిగా క్లియర్గా కనబడుతుంది, చూడడానికి మంచిగా అనిపిస్తుంది. చూడండి బ్లూయిష్ మొత్తం పెద్ద పెద్ద కొండలు. వెదర్ చూసుకుంటే ఇప్పుడు బాగుంది నిజంగా చెప్తున్నా. అక్కడైతే అసలు నేను ట్రిప్పే ఆపేసి అనుకోదాం అని చెప్పేసి అనుకున్నా. అంటే ఓన్లీ లే లడాక్ అంత ఇబ్బంది అయింది పొద్దున నాకైతే. ఫైనల్గా న్యోమా అనే ఒక విలేజ్కి వచ్చిన. ఎందుకంటే అటు హాన్లే సైడ్ సరిగా స్టే దొరకట్లేదు అని చెప్పేసి అన్నారు. అందుకే ఇక్కడ చూడండి ఒకటే బంక్ ఉంది. నాకు 260 కిలోమీటర్ల తర్వాత కనిపించిన ఒకటే ఒక బంక్. ఈ న్యోమాలోనే ఇంకా ఏదైనా హోమ్ స్టే ఎత్తుక్కొని అక్కడ స్టే తీసుకుందాం ఈరోజు. మార్నింగ్ అయితే ఉమ్లింగ్లా సైడ్ అయితే స్టార్ట్ అయిపోదాం, వెతుకుదాం ఇంకా ఒక హోమ్ స్టే. ఫైనల్గా అయితే న్యోమా అనే ఒక విలేజ్లో హోమ్ స్టే తీసుకున్నా. 900 రూపాయలు. నైట్ ఫుడ్ వాళ్ళదే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళదే, నైట్ ఇక్కడ పడుకోవడానికి. ఎందుకంటే చాలా టూరిస్ట్ ప్లేసు. లోపలికి కూడా బైకర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఒక టీం తీసుకొస్తారు. వాళ్ళకి ఎక్కడైతే చీప్ దొరుకుతారో అక్కడ రాక వాళ్ళు పోయి లోపలికి పోయి వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కూడా స్టే దొరకడం చాలా కష్టం. అసలు ఆన్లైన్లే కాదు, ఇక్కడ కూడా స్టే దొరకలేదు. ఫైనల్గా అయితే మంచి రూమ్ అకామిడేషన్ దొరికింది. ఇంకా స్టే తీసుకొని ఇక్కడ నుంచి పొద్దున ఉమ్లింగ్లాకి అయితే స్టార్ట్ అయిపోతా. సో ఫుడ్ వీళ్ళే పెడతారు, ఫుడ్ తినేస్తా, రెస్ట్ చేసుకుంటా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేరా కథ అని చెప్పేసి పొద్దున నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, రిటర్న్ పోతున్నా వేస్ట్ అని చెప్పేసి. ఫైనల్గా అయితే దేవుడు నాతో ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్. జై హింద్, జై భారత్.